వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంపై ఎటూ తేల్చుకోలేని మంత్రుల బృందం. మధ్యప్రదేశ్లో తీవ్రమైన బీజేపీ కాంగ్రెస్ల పరస్పర విమర్శలు. అనంతపురం జిల్లా రచ్చబండలో మరోసారి సమైక్య నినాదాలు వినిపించిన సీఎం కిరణ్. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మారాలి. లోక్సత్తా పార్టీ 7వ వార్షికోత్సవ సభలో జేపీ. హెలెన్ బీభత్సంతో నిరాశలో రైతులు. వేల ఎకరాల్లో పంట మునక. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పోలవరంపై పీటముడి వీడడం లేదు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం దీనిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ముంపు గ్రామాలను ఎవరికివ్వాలి, పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేయాలి, భద్రాచలాన్ని ఎందులో కలపాలి, పాల్వంచ డివిజన్ సంగతేమిటి, ఇలాంటివన్నీ సందేహాలుగానే మిగులుతున్నాయి. ఈ చిక్కుముళ్ల లెక్క విప్పడం ఎలాగో తోచక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు మరోసారి రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు గురించి వివరంగా చర్చించడంతో పాటు ముంపునకు గురయ్యే ప్రాంతాలు, పునరావాస కేంద్రాల గురించి వివరాలన్నింటినీ అడిగినట్లు తెలిసింది. పోలవరం వల్ల 278 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను చేపట్టారు. అత్యధిక ముంపు ప్రాంతం ఖమ్మం జిల్లాలోనే ఉంది. మొత్తం 45,952 కుటుంబాలు నిరాశ్రయులవుతాయి. ముంపు సమస్య పరిగణలోకి తీసుకుని భద్రాచలం రెవెన్యూ డివిజన్ను గతంలో మాదిరే సీమాంధ్రాలో కలిసేలా సిఫార్సు చేయాలని జీఓఎం మొదట నిర్ణయించినట్లు తెలిసింది. అయితే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్ ఊపందుకుంది. అదీగాక పాల్వంచ డివిజన్లోని వేలేరుపాడు, కూకనూరు, బూర్గంపాడు మండలాల్లోని 82 ముంపు గ్రామాలను సీమాంధ్రాలో కలపాలని ఒక దశలో జీఓఎం ఆలోచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో, మిగతా వాటి ఏర్పాటుకు భూసేకరణ ఎక్కడ జరిపారో వివరాలు అందజేయాలని నీటిపారుదల శాఖను కోరారు. ఈ మేరకు ఆ వివరాలను అధికారులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు హోరాహోరీ పోరు నెలకొంది. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు జరగకుండా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు అభివృద్ధి మంత్రితో హ్యాట్రిక్ సాధించగలమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీల తరపున మధ్యప్రదేశ్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలో అభివృద్ధి లేమిని కాంగ్రెస్ తన ప్రచారాస్త్రాలుగా వాడుకుంది. పరిస్థితుల్లో మార్పు రావాలంటే బీజేపీ సర్కార్ను గద్దె దించాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. అయితే బీజేపీ తన ప్రచారంలో గడిచిన 5 ఏళ్లలో చౌహాన్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఏకరువు పెడుతూ మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించింది. పరస్పర ఆరోపణలతో సాగిన ప్రచార పర్వం నిన్న ముగిసింది. కాంగ్రెస్ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకున్నా తమ పార్టీ గెలిస్తే కేంద్ర మంత్రి జ్యోతిరావు మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityashree villas.com.
नित्या सिरी एनक्लेव्स। अगर आप अपना जाती मकान चाहते हैं तो आइए नित्या सिरी एनक्लेव्स। GHMC से इजाजत शुदा अमन का माहौल, डुप्लेक्स विलास, क्लब हाउस, 24 घंटे सिक्योरिटी इंतजाम, खूबसूरत पार्क, बच्चों के लिए प्लेग्राउंड, अंडरग्राउंड ड्रेनेज सिस्टम, 42 से 52 फीट रोड, तमाम सहूलतों से आरास्ता नित्या सिरी एनक्लेव्स। गेटवे कम्युनिटी के नजदीक नित्या ग्रुप आपके इस्तकबाल के लिए मुंतजिर हैं। तो आइए, देर किस बात की, आज ही अपना घर बुक करवाइए। हमारे फोन नंबर्स हैं 9848149687, 9912345349, 8850170002। ఆదిత్య సింధియా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగడం కూడా కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ వేదికపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. విభజన నిర్ణయం పెద్ద ఆటంబాంబ్ లాంటిదని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం అయినప్పటి నుండి వరదలు, కరువులు లాంటి క్లిష్ట పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం అంతకంటే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని, విభజన నిర్ణయాన్ని అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణాలకు కొన్ని సంవత్సరాలు పట్టిందని, జలయజ్ఞం ద్వారా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 1 కోటి ఎకరాలకు నీరందుతుందని తెలిపారు. అలాగే మే 1వ తేదీ తర్వాత పుట్టిన వారందరికీ బంగారు తల్లి పథకం వర్తింపచేస్తామని, ఇప్పటి వరకు 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రణాళికను రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కలిపి ఖర్చు పెట్టే హక్కు మీకు కలిగించిన ఏకైక ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వం అనేది తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇది కాదు, ఆడపిల్ల పుడితే ఒక బరువుగా మీరు చిన్నప్పుడు పడిన ఇబ్బందులు, మీ తమ్ముడు ఉంటే పుట్టిన చిన్న పసిపాప నుంచి హాస్పిటల్లో పుడతాని మీరు హాస్పిటల్ ఖచ్చితంగా పోవాలి. గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి ఒక మెసేజ్ ఇచ్చి మీరు టీకాలు తీసుకోవాలి, మీరు హాస్పిటల్కి పోవాలని ఒక కొత్త పథకాల్ని తీసుకొని వచ్చి బంగారు తల్లి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. 93,000 మందిని రిజిస్టర్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఒక పక్క వరదలు, కరువు, ఇప్పటికే 5-6 వేల కోట్ల రూపాయలు వరదలకు, కరువులకు, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరు మారాలని లోక్ సత్తా పార్టీ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ హితవు పలికారు. సికింద్రాబాద్ లో ఈ రోజు జరిగిన ఆ పార్టీ 7వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి రోజుకు 250 రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రజా ఉద్యమాలంటే సమ్మెలు, బంద్లు, బలవంతపు వసూళ్లు చేయడం కాదని ప్రభుత్వ విధానాలు మార్చేలా చేయాలన్నారు. లోక్ సత్తా పార్టీ పోరాటం వల్లే ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు తొలగాయని గుర్తు చేశారు. ఏడాదికి రాష్ట్రంలో 10 లక్షల మందికి, దేశంలో 1 కోటి మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం, ఓటర్ల ప్రక్షాళన చేయడం, నేర చరిత్రల పేర్లు ప్రకటించడం లోక్ సత్తా పార్టీ కృషేనని తెలిపారు. తెలంగాణ తమ్ముళ్ళు ఖచ్చితంగా 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కావాలనుకుంటే ఏర్పరచుకుందాం. కానీ ఏం చెప్తున్నారు మనందరికీ? 10వ తరగతి పాస్ అయితే మీ అందరికీ ఉద్యోగం కాగితం రెపరెపలాడుతూ చేతిలోకి వస్తుందని చెప్తున్నారు తమ్ముడు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దేశం మొత్తంలో 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చిన వాజమ్మలు ఒక్క రాష్ట్రంలో ప్రతి కుర్రాడికి, ప్రతి అమ్మాయికి 10వ తరగతి కాగానే ఉద్యోగాలు తెస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు నాన్న? ఒక్కసారి కళ్ళు తెరవండి. ఓ రాష్ట్రం వస్తేనో, సమైక్య రాష్ట్రం ఉంటేనో ఇంటికి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎక్కడి నుంచి? అగ్గిపెట్టెలాగా ఉత్పత్తి చేస్తారా ఫ్యాక్టరీలో భూమిని? ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11.
నేటి ఫ్యాషన్స్ కి అనుగుణంగా కళ్ళు చెదిరే అనేక రకాల పురుషుల వస్త్ర శ్రేణి, రెడీమేడ్స్, ఫార్మల్స్, క్యాజువల్స్, పార్టీవేర్, వెరైటీ ఆఫ్ బ్రాండ్స్, ఏది కావాలన్నా సరసమైన అందుబాటు ధరల్లో లభ్యం. విచ్చేయండి ఫ్లాష్ మెన్స్ వేర్, రాజీవ్ నగర్ ఎక్స్ రోడ్ ఆపోజిట్ మిడ్లాండ్ బేకర్స్. మా ఫోన్ నంబర్లు 9948475123 మరియు 9030999910. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHB కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. విరామానంతరం తిరిగి స్వాగతం. కూకట్పల్లి నియోజకవర్గం మోతీనగర్ డివిజన్లోని పద్మావతి నగర్ బస్తీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొహమ్మద్ జావీద్ మరియు మొహమ్మద్ మోయిన్ పోటీ చేశారు. ఉదయం నుంచి వీరి మధ్య హోరాహోరీగా సమరం సాగింది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల అధికారి మాట్లాడుతూ మొత్తం 893 ఓట్లలో 7 ఓట్లు చెల్లనివిగా పేర్కొన్నారు. జావీద్ కు 558 ఓట్లు, మహమ్మద్ మోయిన్ కు 231 ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు. రాబోయే 3 సంవత్సరాలకు జావీద్ బస్తీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. విజేత జావీద్ TV11 ప్రతినిధులతో మాట్లాడుతూ దేవుడే తనను గెలిపించారన్నారు. నేను చేసిన పనుల వల్ల, ప్రజల తోడ్పాటు వల్ల గెలిచానని తెలిపారు. జావీద్ విజయం పట్ల అక్కడి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ బాణసంచా కాల్చి డప్పులతో చిందులు వేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. జావీద్ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తుంటారని అన్నారు. कैनेडा में खड़े हुए थे, मोइन भाई भी जाहिद भाई, और पुलिस जो है ना अच्छा कॉपरेट कर रहा है। पुलिस है हरिचंद्र रेड्डी CA को जो है ना लेटर भी दे दिए। रमेश साहब आके जो है ना SI इंचार्ज है, दोनों तरफ दिए। पब्लिक जो है ना दिल से आके इलेक्शन करी। तो वाले भी आलिया स्कूल कुछ भी इलेक्शन है तो अच्छा पब्लिक के लिए वोटिंग के लिए कुछ अच्छा स्कूल देते हैं उन्होंने, कोई ऐसा प्रॉब्लम नहीं है उनसे भी। और कोई भी इलेक्शन है कोई गड़बड़ वगड़ा कुछ भी नहीं हुआ, आपस में बैठ कर लिए। और SI साहब भी जो है ना पुलिस भी अच्छा है, जो है ना गड़बड़ नहीं हुआ सरकार देखी दो तरफ से, मतलब कुछ भी नहीं है। और हमारे कोई प्रॉब्लम भी नहीं हुआ गड़बड़ी से, पब्लिक भी जो है ना पुलिस से
పద్మావతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది ఈరోజు. సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్. మొత్తం టోటల్ ఓట్లు 893 ఓట్లు. అందులో 796 ఓట్లు పోల్ అయినాయి, 7 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి, 789 ఓట్లు వ్యాలిడ్. అందులో మహమ్మద్ జావేదుద్దీన్ టేబుల్ క్లాక్ 558 ఓట్లు, మహమ్మద్ మోయిన్ సీలింగ్ ఫ్యాన్ 231. మహమ్మద్ జావేదుద్దీన్ 3 సంవత్సరాల కోసము ఈ ఎలక్షన్లో ఆయన ప్రెసిడెంట్గా ఈ ఎలక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 3 years. सबसे पहले मैं अल्लाह ताला का मैं शुक्र अदा करता हूँ। मैं के सत्ते में साहबा बुजुर्गा ने दीन, मेरे माँ बाप और मेरे बस्ती के जो भी बुजुर्ग हजरात, नौजवान साथियाँ और मेरे माँ बहना जो हमको जो आज इतनी बड़ी हमारे को खुशी दिए, हमको जो सहूलत की है और भी मज़ीद बहुत मैं मेहनत करूँगा। अभी ये मेरा वादा है। और 2005 में हमने ये सदारत ली है पद्मावती नगर का। मांजरा वाटर, ड्रेनेज, रोड, लाइट, यानी कि कोई चीज़ का इंतज़ाम नहीं था, टोटली 0 था। फिर हमारे मरहूम कायद जनार्दन रेड्डी साहब और मरहूम मंजूर अहमद साहब और हमारे सबसे अब ये जो जीत की सबसे बड़ी जीत की जो वजह है मेरी, ये जो है हमारे जनाब सैयद बाबू साहब कारपोरेटर, जो हमारे हर वक्त जो है हमारे पब्लिक की हम जो तकलीफ लेके जाते हैं उनके सामने, तो बड़े अच्छाई से जो है हमारे से पेश आते हैं। मैं कांग्रेस पार्टी का मैं जो है एक पार्टी को काम करने वाला हूँ। मैं TDP के कारपोरेटर है। पुलिस महकमा जो हमारे सनत नगर लिमिट PS के जो भी हमारे को जो कॉपरेट किए, हम बहुत यानी कि हम सबको कॉपरेट किए हैं, यानी कि किसी किस्म की कोई जो गड़बड़ी नहीं हुई है। और मैं बहुत जो है सो मैं बहुत शुक्रिया अदा करता हूँ। హైదరాబాద్లోని టపాచపుత్రలో ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని సొంత అక్కపై యాసిడ్ దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే రామ్సింగ్పురా కార్వాన్లో నివసిస్తున్న రోహిత్ సింగ్, రాజేంద్ర సింగ్, గోవింద్ సింగ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఇంటికి సంబంధించిన వాటర్ బోర్, కరెంటు విషయంపై తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే విషయంపై కోర్టులో కూడా కేసు నడుస్తున్నట్లుగా తెలిసింది. అయితే నిన్న రాత్రి ఈ ముగ్గురు అన్నదమ్ములు కరెంటు విషయంలో గొడవకు దిగారు. ఇంతలో వారి అక్క జోక్యం చేసుకుని మందలిస్తుండగా గోవింద్ సింగ్ ఆవేశంతో పక్కనే ఉన్న సుత్తితో అక్కపై దాడికి దిగాడు. దీంతో మిగిలిన అన్నలు అడ్డుకున్నారు. కానీ ఇంతలో వెనక నుండి గోవింద్ భార్య అతని అక్కపై యాసిడ్ పోసింది. దీంతో గోవింద్ అక్క హుటాహుటిన అరుపులతో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమెకు యాసిడ్ కంటిపై పడ్డంతో ఉస్మానియా వైద్యులు సరోజిని హాస్పిటల్ కు పంపారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ఆపద లేదని వైద్యులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ కేసు రిజిస్టర్ చేసుకున్నామని, నిందితులు గోవింద్ సింగ్ అతని భార్యను అరెస్ట్ చేసినట్లుగా తెలిపి కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వెంటనే ఏం జరిగిందమ్మా అని చెప్పేసి మా అన్న ఆయన గోవింద్ సింగ్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి నా పైన యాసిడ్ పోసారు, ఈ బాత్రూంలో కడిగి యాసిడ్ పోసారు అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఇమీడియట్గా మేము ఉస్మాన్ హాస్పిటల్ పంపించినాము. ఉస్మాన్ హాస్పిటల్ పంపిస్తే అక్కడ నుంచి ఆ డ్యూటీ డాక్టర్స్ మన సరోజిని దేవి హాస్పిటల్కి రిఫర్ చేశారు. వెంటనే మేము ఇక్కడికి వచ్చేసి ఏం జరిగిందంటే వీళ్ళు రామ్సింగ్పురా కార్వాన్లో నివాసం ఉంటారు అనమాట. 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. వీళ్ళకి చాలా రోజుల నుంచి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంటికి సంబంధించిన గొడవలు జరుగుతూ ఉన్నాయి. కేసు కోర్టులో కూడా ఉన్నది. దాని విషయంలో నిన్న రాత్రి గొడవ జరిగింది ఈ బోరు సంబంధించిన కరెంటు విషయంలో. దాంట్లో నరేందర్ సింగ్, రాజేష్ సింగ్ అండ్ గోవింద్ సింగ్ ముగ్గురు అన్నదమ్ములు సాయంత్రం 4:30 గంటలకి ఇంటికి వచ్చింది. రామ్సింగ్పురాకి వచ్చేసి ఎందుకు గొడవ పడుతున్నారా, ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కదా, గొడవడకు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు గోవింద్ సింగ్కి చెప్పింది. చెప్పేసరికి అంతలోనే నువ్వేంది నాకు చెప్పేది అని చెప్పేసి వాళ్ళ అన్న ఈమె పైన అటాక్ చేయడానికి, సుత్తితోటి అటాక్ చేయడానికి వెళ్ళాడు. ఇంతలోనే వాళ్ళ మిగతా 2 తమ్ముళ్ళు అక్కని ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి ఆపితే ఈ గోవింద్ సింగ్ వాళ్ళ భార్య వెనకాల నుంచి వచ్చేసి ఈ బాత్రూమ్ యాసిడ్తో వెంటనే ఈమె పైన దాడి చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన వెంకటేశ్వర్లు జంతు శాస్త్రంలో పీహెచ్డీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే నిన్న రాత్రి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మరో పీహెచ్డీ విద్యార్థి హరినాథ్ స్పందించి మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పీహెచ్డీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధాకరమని వివరించాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు వేధింపులే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని ఆరోపించాడు. పీహెచ్డీ కోర్స్ వర్క్ అనేది తీసివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ను ఈ సందర్భంగా అభ్యర్థించారు. అదేవిధంగా కుల విపక్షాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. భౌతికంగా దళిత విద్యార్థులపై దాడి చేయడం వలన కూడా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ నిర్లక్ష్యం వైఖరే అని మేము భావిస్తున్నామన్నారు. ఈ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నటువంటి వెంకటేశ్వర్లు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి పీహెచ్డీ చదువుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి మానసిక ఒత్తిడిల కారణంగానే ఈరోజు యూనివర్సిటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి సమయం. అయితే ఈ పీహెచ్డీకి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు కోర్సు వర్క్ పెట్టడం కారణంగా విద్యార్థులు మానసికంగా లొంగిపోయి వాళ్ళ మానసిక స్థితిని అటు ప్రొఫెసర్లు కూడా వేధించడం కారణంగానే ఈరోజు ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా చొరవ తీసుకొని ఈ పీహెచ్డీ స్థాయిలో కోర్స్ వర్క్ అనే దాన్ని తీసేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉన్నది. ఎందుకంటే పీహెచ్డీకి వచ్చిన తర్వాత విద్యార్థులు తమ గైడ్ల దగ్గర రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ వర్క్ పెట్టడం ద్వారా మళ్ళీ అదనమైనటువంటి భారం విద్యార్థుల మీద పడడం కారణంగా వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతా ఉన్నారు. బోరబండ సైట్ 3 నట్రాజ్ నగర్ లో మజీదే మహమ్మదియాకి చెందిన స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. దీనిని ఎన్ఆర్ పురం సొసైటీ మదర్సా నిర్మాణానికి ఇచ్చింది. 1400 స్క్వేర్ ఫీట్లు ఉన్న ఈ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. మజీదే మహమ్మదియా మదర్సా నిర్మాణానికి పూనుకోవడంతో కబ్జాదారులు అడ్డుకున్నారు. దీంతో మజీదే మహమ్మదియా కమిటీ వైస్ చైర్మన్ వసీం జావేద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ బృందం స్థలం కబ్జాదారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. అనంతరం తిరిగి స్వాగతం. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే రెండో మ్యాచ్ కు తుఫాన్ ప్రభావం వెంటాడుతోంది. హెలెన్ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో స్టేడియం అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. నిర్వాహక సంఘం మాత్రం మ్యాచ్ నిర్వహించి తీరుతామని ధీమాగా పేర్కొంటుంది.
స్టేడియం అవుట్ఫీల్డ్ లోని తేమను తొలగించడానికి సూపర్ సాపర్లను ఉపయోగిస్తున్నారు. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 40 మంది సీఏలు, 2000 మంది పోలీసులు, ఇతర బలగాలు స్టేడియం చుట్టూ మోహరించాయి. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొన్నటి ఫైలిన్ తుఫాను, నిన్నటి హెలెన్ కోస్తాంధ్ర ప్రాంతాన్ని తుడిచిపెట్టేశాయి. కోతకు సిద్ధమై పచ్చగా కలకల్లాడే వరి కంకులు నేలకు తలవాల్చేశాయి. రైతుని కోలుకోనేనంతగా దెబ్బతీశాయి. వటవృక్షాలే నేల ఒరిగిపోయినప్పుడు వరి కంకులు ఇక ఏమాత్రం ఉంటాయి? అంతెత్తున తలెత్తుకుని గర్వంగా చూసే కోనసీమ కొబ్బరి తోటలు వెన్నువిరిగి అమాంతం కూలబడిపోయాయి. అరటి చెట్లన్నీ నేలకు వంగిపోయాయి. ఇప్పుడు కోస్తాంధ్ర, కోనసీమ మొత్తం కళతప్పి కనిపిస్తోంది. నేలమట్టమైన పూరెగుడిసెలు, విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, కూలిన మహావృక్షాలు, వెన్ను విరిగిన వరి కంకుల్ని చుట్టకట్టి నిలబెట్టుకునే యత్నంలో రైతులు, ఇళ్ల పైకప్పుల్ని సరిచేసుకుంటూ బడుగు వర్గాలు. ఇప్పుడక్కడ ఎటు చూసినా ఇదే దృశ్యాలు కనబడుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలకు అపార నష్టం వాటిల్లింది. మరో 24 గంటల పాటు వర్షాలు పడుతున్నాయన్న సమాచారం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణా పశ్చిమ డెల్టాల్లో వరి పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గింజ గట్టిపడే దశలో ఉన్న వరి పంట వెన్నువిరిగి నేల కొరగడంతో దిగుబడులపై గణనీయమైన ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 58,872 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు తేల్చారు. 60% మేర దిగుబడులు కోల్పోతామని రైతులు వాపోతున్నారు. పాలు పోసుకునే దశలో ఉన్న గింజలు కుళ్లిపోతాయని, ఇప్పటికే కోతకు సిద్ధమైనవి నేల కొరగడంతో మొలకలు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టిప్రోలు, కాళిపర మండలాల్లో 80 హెక్టార్లలో అరటి పంట దెబ్బతినిందని గుర్తించారు. లంక గ్రామాల్లో వాణిజ్య పంటలైన కంది, పసుపు పంటలకు నష్టం వాటిల్లిందని, 422 హెక్టార్లలో పంటలు నష్టం వాటిల్లినట్లుగా అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1,02,775 హెక్టార్లలోని వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ సిద్ధార్థ జైన్ వెల్లడించారు. పంట నష్టం 500 కోట్ల వరకు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసే విషయంలో ఈ నెల 28న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పంచాయతీరాజ్ కు సంబంధించి 116 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నాయన్నారు. మత్స్యశాఖకు సంబంధించి 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఇక కృష్ణా జిల్లాల్లో నిన్న ఉదయానికి అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దాదాపు 10 మండలాల పరిధిలో వర్షపాతం 10 సెంటీమీటర్ల పైన నమోదైంది. విజయవాడలో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరపాలక సంస్థ అధికారులు పలుచోట్ల యంత్రాల ద్వారా నీటిని తోడించారు. బందరు రోడ్లలో పలుచోట్ల మురుగు కాలువలు పొంగడంతో రోడ్లపైనే నీరు ప్రవహించింది. ఇదిలా ఉండగా ప్రకృతి వైపరీత్యాల వల్ల కొబ్బరి తోటలు దెబ్బతింటే ఒకే చెట్టుకు ఇచ్చే పెట్టుబడి రాయితీని 150 రూపాయల నుంచి 500కు పెంచుతున్నట్లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హెలెన్ తుఫాను సహాయక చర్యలపై ఆయన నిన్న ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. అంతకుముందు ఉదయం మంత్రులు పార్థసారథి, తోట నరసింహం, వట్టి వసంత్ కుమార్, పీతాని సత్యనారాయణలతో సీఎం ఫోన్లో మాట్లాడి నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి చెట్టుకు ఇచ్చే పెట్టుబడి రాయితీని 1996లో నిర్ణయించారని, ఇప్పటి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని 500 రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. విద్యుత్, తాగునీరు వనరుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యలను ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సీఎంకు వివరించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం వద్ద 1 పడవను, తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద 3 పడవల్లో ఉన్న 20 మంది జాలర్లను రక్షించినట్లు మహంతి తెలిపారు. విజయవాడ, విశాఖపట్నంలకు ఒక్కో హెలికాప్టర్ను పంపినట్లు తెలిపారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.